నేటి నుంచి అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. నేటి నుంచి అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అభివృద్ధికి సంబంధించి రెండో దశ ల్యాండ్ పూలింగ్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు మరికొద్ది సేపట్లోనే ఇటు గుంటూరు జిల్లా ఏదైతే వర్ధమాన్లో అయితే కనుక దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకి సంబంధించి ప్రారంభం అయితే కనుక ఈ యొక్క మంత్రి నారాయణ చేతుల మీదుగా అయితే కనుక ప్రారంభం కానుంది. ప్రధానంగా ఏదైతే ఇటు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి వడ్డమాన్లో అయితే కనుక మరికొద్ది సేపట్లోనే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా ఈ రోజు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకి ఏదైతే ఇటు పల్నాడు జిల్లా అమరావతి మండలం అయినటువంటి ఎండ్రాయిలో అయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు జరుగుతోంది. అంటే మొదటి రోజు చూసుకున్నట్లయితే కనుక 2 గ్రామాల్లో ఈ యొక్క ల్యాండ్ ప్రక్రియ అనేది కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రెండో దశలో భాగంగా దాదాపు ఇటు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో భాగంగా ఇటు 7 గ్రామాలు 7 రెవెన్యూ గ్రామాల్లో అయితే కనుక ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే 16,562 ఎకరాలు అయితే కనుక పట్టా భూమి, అదేవిధంగా అసైన్డ్ భూమి అయితే 100 ఎకరాలు, అదేవిధంగా ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు అయితే కనుక సేకరించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక 20,494 ఎకరాలు అయితే కనుక ఈ 7 గ్రామాల నుంచి అయితే కనుక ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అంటే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ అంశాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో నిర్మించేందుకు దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ అనేది కూడా సేకరిస్తున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఈ రోజు నుంచి కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే భూ సేకరణకు సంబంధించి అంటే 4.5 ఎకరాలను సైతం కూడా భూ సేకరణకి ఇటు ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే సీడ్ యాక్సిస్ కోసం కూడా ఈ భూ సేకరణ చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క సీడ్ యాక్సిస్ గతంలో సగం వరకు నిర్మాణం అయ్యి అనంతరం కూడా ఇటు కొన్ని అనివార్య కారణాల చేత అయితే కనుక ఈ సీడ్ యాక్సిస్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఇటు ఈ సీడ్ యాక్సిస్ నుంచి ఏదైతే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి కనెక్టివిటీ కోసం కూడా ఈ 4.5 ఎకరాలు భూ సేకరణ అనేది కూడా చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక భూ సేకరణ, భూ సమీకరణ రెండు కూడా ఒకే రోజు అయితే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే కనుక మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే రాజధాని అమరావతిలో వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా, అదేవిధంగా అభివృద్ధి వేగంగా పుంజుకునేలాగా, పరిశ్రమలు త్వరగా వచ్చేలాగా వీటన్నిటి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీని ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక 7 రెవెన్యూ గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అనేది కూడా ఇంకా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి రైతుల అభిప్రాయం కావచ్చు, రైతులకి సంబంధించినటువంటి ఏవైతే వారికి సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలను తొలగించి వాటి
వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి ఇప్పటికే 3 మెన్ కమిటీ వేసినటువంటి నేపథ్యంలోనే 3 మెన్ కమిటీలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా కూడా ఇటు దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిశీలనలు నెలకొన్నాయి. అయితే మొత్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క ముందుకు వచ్చి దీనికి ల్యాండ్ పూలింగ్ కి సహకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటితో కూడా సభలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి సమస్యలను సైతం కూడా పరిష్కరించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక్కడ రాజధాని ప్రాంతంలో నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తంగా అయితే కనుక ఆ ఎక్విజేషన్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ రెండో ప్రక్రియ అనేది కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. అయితే కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రహదారులు కావచ్చు, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు 16వ నెంబర్ కి సంబంధించినటువంటి జాతీయ రహదారి సెక్టర్ లో మాస్టర్ ప్లాన్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిజైన్ చేసి ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక ల్యాండ్ పూర్తి ప్రక్రియ అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.